జాతీయ స్థాయి క్రీడల్లో ప్రతిభ కనబరచాలనేది ప్రతి ఒక్కరి కల. అది నెరవేరాలంటే కుటుంబ ఆర్థిక పరిస్థితులు అందుకు సహకరించాలి. ఈ నేపథ్యంలో క్రీడారంగంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు వేరే ఏ విద్యార్థికి రాకూడదని భావించాడా యువకుడు. పేద పిల్లలను క్రీడాకారులుగా తీర్చిదిద్దవచ్చని సంకల్పించాడు. బీపీఈడీ పూర్తి చేసి కబడ్డీలో ఉచిత శిక్షణ అందిస్తున్నాడు తాడిపత్రికి చెందిన లక్ష్మీ నరసింహ. జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో కాంస్యం, రాష్ట్ర స్థాయిలో గోల్డ్, సిల్వర్ మెడల్స్ తో పాటు బ్లాక్ బెల్ట్ సాధించాడా యువకుడు. చిన్నతనం నుంచే కబడ్డీపై మక్కువ పెంచుకుని పేద విద్యార్థులను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. అక్కడ తర్ఫీదు పొందిన 3 విద్యార్థులు జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించారు. అంతేకాదు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ పోటీల్లో పాల్గొని సర్టిఫికేట్స్, బహుమతులు అందుకున్నారు. విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న ఈ యువకుడు లక్ష్మీ నరసింహ. అనంతపురం జిల్లా తాడిపత్రి స్వస్థలం. సావిత్రమ్మ లక్ష్మీనారాయణ తల్లిదండ్రులు. బీఎస్సీ పూర్తి చేశాడు. వ్యాయామ ఉపాధ్యాయుడిగా రాణించాలనే ఆసక్తితో బీపీఈడీ పూర్తి చేశాడు. పేద విద్యార్థులను క్రీడారంగంలో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సాయి చైతన్య అనే స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేశాడు. నాటి నుంచి 100 మందికి పైగా శిక్షణ అందిస్తూ జాతీయ స్థాయిలో రాణించేందుకు కృషి చేస్తున్నాడు. అకాడమీ ప్రారంభంలో కేవలం 8 మందితో ప్రారంభమైందన్న యువకుడు అమ్మాయిలు ఉన్నతంగా రాణించాలంటే అందుకు తల్లిదండ్రులు సహకరించాలని చెబుతున్నాడు. తాను తీర్చిదిద్దుతున్న విద్యార్థులు భవిష్యత్తులో ప్రపంచ స్థాయి కబడ్డీలో విజయం సాధించాలనేది లక్ష్యం అని వివరించాడు. ఆడపిల్లలు ఎదిగితే ఫ్యూచర్ ఉంటుంది, భారతదేశమే ఎదుగుతుందనే గట్టి నమ్మకంతో 10 ఏళ్ల క్రితము చిన్న చిన్న ఇటుకలుగా వీళ్ళని రెడీ చేస్తా. నా దగ్గర 3 నేషనల్స్ ఆడినారంటే ఆ 3 పేరెంట్స్ లో 2 కూలీ పని చేసుకునే వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళలోనే అకుంఠిత శ్రమ, ఆకలి విలువ వాళ్ళకు బాగా తెలిసి ఉంటుంది, జీవితం విలువ వాళ్ళకు బాగా తెలిసి ఉంటుంది. నేను ఒక్కటే మా స్టూడెంట్స్ కి ఎప్పుడు చెప్తుంటాను, నీకు ఏ రోజన్నా అలసట వచ్చిందంటే నీ పేరెంట్ పడే కష్టాన్ని ఒకసారి దగ్గర నుంచి చూడు, ఆటోమేటిక్ గా నీకు జీవితం అంటే ఏందనేది అర్థమవుతుంది. నువ్వు వాళ్ళకంటూ పుట్టినందుకు వాళ్ళ పేరు నిలబెట్టాలి. వాళ్ళ పేరు నిలబెడితే ఆటోమేటిక్ గా మన పేరు అందరూ తలుచుకుంటారనే నమ్మకాన్ని నేను విశ్వసించాను. ప్రతిరోజు శిక్షణ పొందుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నామని చెబుతున్నారు తర్ఫీదు పొందుతున్న విద్యార్థినీలు. తల్లిదండ్రులు కూలి పని చేస్తూ కబడ్డీ ట్రైనింగ్ కు పంపుతున్నారని చెబుతున్నారు. కోచ్ ప్రోత్సహించడం వల్ల జాతీయ స్థాయిలో రాణిస్తున్నామని వివరించారు. మా తల్లిదండ్రులు గ్రానైట్ ఫ్యాక్టరీ కూలి వ్యాపారం చేస్తారు. ప్రతిరోజు ప్రాక్టీస్ రావడం, నేర్చుకోవడం, ఇలా ప్రతిరోజు చేయడం వల్ల 5 నేషనల్స్ ఆడాను, 13 స్టేట్స్ ఆడాను. 6 ఇయర్స్ నుంచి కబడ్డీ నేర్చుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ అండర్ 19 నేషనల్స్ ఆడడం జరిగింది. హర్యానాలో స్టేట్ మీట్ లో 2nd ప్లేస్ రావడం జరిగింది. నేను ప్రతిరోజు ప్రాక్టీస్ కి వస్తాను. మా సార్ మంచి శిక్షణ ఇవ్వడం వల్లనే ఈ రోజు మేము ఇన్ని నేషనల్స్, ఇన్ని స్టేట్స్ ఆడాము. మా సార్ క్రమశిక్షణ పెట్టడం వల్లనే ఈ రోజు మేమంతా యూనిటీగా కలిసి మా టీం ఇన్ని నేషనల్స్, ఇన్ని స్టేట్స్ ఆడుతున్నాము. ఇన్ని టోర్నమెంట్స్ గెలిచాము కూడా. 5 సార్లు స్టేట్స్ ఆడాను, ఒక్కసారి నేషనల్ ఆడాను. బీహార్లో నేషనల్స్ ఆడాను. సాయి చైతన్య అకాడమీ విద్యార్థులు 37 రాష్ట్ర, 7 జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచారని చెబుతున్నాడు లక్ష్మీ నరసింహ. ప్రతి కాంపిటీషన్ లో విజయం కోసం మాత్రమే కాకుండా కొత్త కొత్త నైపుణ్యాలు ఎలా పెంపొందించుకోవాలనే విషయాన్ని గ్రహిస్తే క్రీడల్లో ముందుకు వెళ్లగలం అని వివరించాడు.
పిల్లల్ని జాతీయ స్థాయి తీసుకుపోవడానికంటే ఎవ్రీ డే ప్రాక్టీస్ చేయడం, రెగ్యులర్ గా కొన్ని టీమ్స్ ని మేము గమనించినట్లయితే టోర్నమెంట్ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే ప్రాక్టీసెస్ జరుగుతూ ఉంటాయి. ఓపెన్ టోర్నమెంట్స్ కి మన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ పడినా ఓపెన్ టోర్నమెంట్స్ వెళ్లడం జరుగుతుంది. దానివల్ల అక్కడ మేటి ఆటగాళ్లు రావడం, ఆ మేటి ఆటగాళ్లతో మా పిల్లలు ప్రాక్టీస్ చేయడము, మేము గెలుపు కోసం పోకుండా ఒకసారి అయితే మేము స్టార్టింగ్ అప్పుడు ఓన్లీ స్కూల్ స్టూడెంట్స్ అంటే ఈ 6th, 7th, 8th, 9th స్టూడెంట్స్ కూడా ఆడడం జరిగింది. పేదరికం వల్ల క్రీడలకు విద్యార్థులు దూరం అవ్వకూడదని అంటున్నాడు లక్ష్మీ నరసింహ. భవిష్యత్తులో ప్రపంచ స్థాయి కబడ్డీలో సాయి చైతన్య అకాడమీ విద్యార్థులను చూడాలన్నదే లక్ష్యం అని చెబుతున్నాడు.